హాయ్ హలో నమస్తే. నేను సందాని. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. ఈరోజైతే నేను మీకు ఒక స్పెషల్ బిర్యానీ చూపిస్తున్నాను. అదేంటి అంటే ఇప్పుడు చూడండి, చెప్పనండి, వేస్తూ చెప్తాను, మీకు సర్ప్రైజ్గా ఉంటుంది. ఇప్పుడైతే నేను ఆయిల్ పెట్టుకున్నానండి. ఈ ఆయిల్ ఎర్రగా ఉంది, ఎందుకంటే నేను ఆనియన్ ఫ్రై చేసుకున్నాను, అందుకని అలా ఉంది. దాంట్లోనే మనము కొంత నెయ్యి వేసుకుందామండి. మన ఇంట్లో నెయ్యి కాబట్టి మంచిగా ఉందండి, పూస పూసగా ఉంది. తర్వాత గరం మసాలా చూపిస్తానండి మీకు. బిర్యానీ ఆకు, 3 ఇలాచి, 3 లవంగాలు, మరాఠీ మొగ్గ, కొంచెం అయితే జాజికాయ, కొంత సోంపు, కొన్ని జీడిపప్పు. ఈ జీడిపప్పు ఏంటి అంటే నేను ముందుగానే వేయించి పెట్టుకుంటానండి ఇంట్లో. ఎందుకంటే ఈ వింటర్ సీజన్లో కొంచెం పురుగు పడుతుందండి ఎక్కువగా ఉంటేను, అందుకని చెప్పి నేను ముందే వేయించి పెట్టుకుంటాను, అందుకని అలా ఉంది. తర్వాత లాస్ట్లో వేసుకుందామండి మనం, ఎందుకంటే వేయించాం కాబట్టి లాస్ట్లో వేసుకుందాము. ఇప్పుడైతే నేను గరం మసాలా వేస్తాను. తర్వాత నేను 2 గ్లాసెస్ అయితే రైస్ తీసుకున్నాను, అందుకోసమని 4 గ్లాస్ వాటర్ నేను ఈ పొయ్యి మీద సిమ్లో పెట్టుకున్నానండి. ఎందుకంటే వేడి వేడి వాటర్ వేస్తే రైస్ బాగుంటుంది, అందులో తొందరగా కూడా మనకు అయిపోతుంది, అందుకని అందులో వేసాను. ఇక్కడ ఫ్రైడ్ ఆనియన్ అయితే నేను రెడీ చేశాను కాబట్టి అందుకని ఆనియన్ కొంచెమే వేస్తున్నాను నేను. అందులో ఇప్పుడు రేట్ ఎక్కువగా ఉన్నాయండి ఆనియన్, అందుకని కొంచెం చూసి వేసుకుందామండి. తర్వాత పచ్చిమిర్చి వేసుకుందామండి. పచ్చిమిర్చి వచ్చేసి మన గార్డెన్లోనే వెండి ఇవి. ఇంతవరకు నేను చూడలేదు, టేస్ట్ ఇప్పుడే వేస్తున్నాను కాబట్టి ఇది కారంగా ఉన్నాయో చెప్పగా ఉన్నాయో తెలియదు కదా, అందుకనే కొంచెం వేసాను. కానీ మీకైతే తక్కువ కావాలనుకుంటే కొన్ని వేసుకోండి. నేనైతే కొంచెం ఎక్కువ వేసాను, ఒక 5-6 మిర్చి అయితే ఉన్నాయండి. తర్వాత వచ్చేసి మనం టమోటాలు వేసుకుందామండి. రెండు టమోటాలు తీసుకున్నానండి, పెద్ద పెద్దవిగా 2 టమోటాలు తీసుకొని వేసుకున్నాను. తర్వాత ఇది వచ్చేసి కొత్తిమీర, దీంట్లోనే కరివేపాకు ఉంది, కొంచెం కరివేపాకు, ఇది పుదీనా అండి. నేను కొంచెం ఇందులో వేసుకుందాము, కొంచెం అయితే లాస్ట్లో వేసుకుందామండి మనము పైన, అందుకని కొంచెం తీసి పక్కన పెట్టుకుందామండి. అలా ఇవి కొంచెం మనం ఉప్పు వేసుకున్నాం అనుకోండి, అప్పుడు తొందరగా మగ్గిపోతాయండి టమోటాలు కానీ
ఆనియన్స్ కానివ్వండి ఏవైనా కానీ తొందరగానే మగ్గిపోతాయి. అందుకని మనము మన రైస్లో సరిపడా ఉప్పు అయితే వేసుకుందామండి. సరిపోతుందండి ఉప్పు. నేను ఒక గ్లాసుకి 1 స్పూన్ వేసుకుంటాను. ఇప్పుడు 2 గ్లాసులు కాబట్టి 2 స్పూన్లే వేసాను ఉప్పు. ఇవి బాగా మగ్గిపోతాయండి. కొంచెం సేపు మగ్గితేనే దాంట్లో జ్యూసీగా వచ్చేస్తుందండి టమోటాల్లో. అప్పుడు రైస్ కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి. ఓకేనండి. ఇప్పుడైతే మీకు మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఒకటి చూపిస్తాను చూడండి. ఇవండి మెయిన్ ఇంగ్రీడియంట్స్. ఇదేంటి అంటే దొండకాయలండి. దొండకాయలు ముందుగా కడిగి మనము తర్వాత ఆయిల్లో ఫ్రై చేసుకున్నానండి. హాఫ్ బాయిల్ చేసుకున్నానండి, పూర్తిగా వేయించలేదు. హాఫ్ బాయిల్ అయితే చేసుకున్నాక వాటికి స్టఫింగ్ చేశానండి. స్టఫింగ్ మసాలా ఏంటి అని అంటే కొన్ని నువ్వులు అయితే వేసుకున్నానండి, తెల్లగడ్డ, ఆనియన్, తర్వాత చెక్క, లవంగ, యాలకులు అవి వేసి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకున్నానండి. కొంచెం అయితే మిర్చి, పసుపు ఇవ్వండి వేసాను నేను. మరి ఇంకోసారి చెప్తాను చూడండి. మిర్చి పౌడర్, పసుపు, ఉప్పు, ఆనియన్, తర్వాత నువ్వులు ఇవి వేసి నేను పేస్ట్ చేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి వీటిల్లో స్టఫింగ్ చేశానండి. ఇవంతా లాంగ్ అయిపోతుందని నేను తీయలేదండి వీడియో. ఒకసారి మీకు చెప్పేస్తే సరిపోతుంది అనుకున్నాను, చెప్తున్నానండి. ఇలా స్టఫింగ్ చేసుకోవాలండి. మనము చేసుకున్నాక మనం ఇలా అయితే రెడీ చేసుకోవాలి. టమోటాలు బాగా మగ్గిపోయాయండి. తర్వాత మనం ఈ ఆకు వేసుకుందామండి. ఆకు కూడా ముందుగా ఇలా వేస్తే కొంచెము ఆ ఫ్లేవర్ అంతా బాగా మసాలాలో దిగిపోతుందండి. అప్పుడు మంచిగా ఉంటుందండి. ఇప్పుడు నేనైతే అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి కాబట్టి కొంచెం అయితే వేస్తానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా పౌడర్ అన్నీ వేయాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ సరిపోద్దండి. పక్కన వాటర్ కాగుతూ ఉన్నాయండి. నాకు ఇలా చేస్తే చాలా స్పీడ్గా అయిపోతుంది. మనకు ధనియా పౌడర్ అండి ఇది. తర్వాత గరం మసాలా పౌడరు మనము రైస్ ఉడికేటప్పుడు వేసుకుంటే బాగుంటుందండి. ఎందుకంటే ఇప్పుడే వేసుకున్నామని అంటే మనం ధనియా పౌడరు గరం మసాలా వేయించి చేసుకుంటాం కదండి, అందుకని అలా వేసుకోకూడదండి. ఇప్పుడైతే మనము దొండకాయల్ని వేసేసుకుందాము. వేసుకొని కొంచెము కలుపుకోవాలండి. ఇలాగా మసాలా అంతా ఆయిల్లో వేగిపోవాలి. చూసారా? కొంచెం సేపు మూత పెడతామండి. చూడండి బాగా మగ్గిపోయాయండి. ఇప్పుడు మనం నీళ్ళన్నీ వంచేసి ఒట్టి రైసే తీసుకొచ్చాను. ఈ రైస్ ఇందులో వేసుకోవాలండి. వేసుకొని ఒకసారి ఇలా
కలుపుకోవాలండి మనం. కలుపుకున్నాం కదా. తర్వాత మనకి వాటర్ బాగా కాగిపోయాయండి. ఈ వాటర్ తీసి మనము ఇందులో వేసుకోవాలండి. ఇది కొంచెం ఉడకాలండి. ఇప్పుడు ఇందులో గరం మసాలా పౌడర్ వేసుకుందామండి. ఇది హోమ్ మేడ్ గరం మసాలా పౌడర్ అండి. నేను ప్రిపేర్ చేసి ఇందులో వేసుకొని పెట్టుకుంటానండి. తర్వాత మనము ఈ ఆకులు ఉన్నాయి కదా, ఇవన్నీ వేసేసుకుందాము. తర్వాత ఈ ఆనియన్ కూడా వేసుకుందాము. నేనైతే నిమ్మకాయ వేయలేదండి, ఉంటే మీ దగ్గర వేసుకోండి. నా దగ్గర ప్రస్తుతానికి లేదు నిమ్మకాయ, అందుకోసం నేను వేయలేదు. తర్వాత ఈ జీడిపప్పు కూడా వేసేద్దామండి. ఓకేనండి. ఇప్పుడు సిమ్లో పెట్టేసి మనము ఒక 10 మినిట్స్ అయితే వదిలేద్దామండి, బాగా సెట్ అయిపోతుంది. మా చెట్టు మునక్కాయలు చూడండి ఎంత పొడవు ఉన్నాయో. చాలా పొడవు కాయలండి చూడండి. అయితే ఇప్పుడు మనకు బిర్యానీ రెడీ అయిపోయిందేమో చూద్దాము. రెడీ అయినట్టే ఉందండి. బాగుంది కదండి. అదండి, చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ కన్నా టేస్ట్ ఉంటుందండి ఎక్కువగా. ఓకేనండి, మీరు కూడా ట్రై చేయండి. ఇది మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఓకేనండి, బాయ్.